హాయ్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4, 3, 2, 1 వెల్కమ్. మీకు తమ్ముడైన చూస్తేనే అర్థమైపోయి ఉంటుందని నాకు అర్థమైపోయింది. అదే అండి, మా ఊర్లో అయితే జాతర అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. స్టార్ట్ అవుతుంది అన్నాను కానీ కనకలమ్మ జాతరనైతే నేనైతే మిస్ అయ్యాను అనమాట. అమ్మవారికి పొంగళ్ళు అయితే పెట్టలేకపోయాను. అయ్యయ్యో! మీకు ఇంతకీ విషయం చెప్పలేదే. నా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందనమాట. మా ఊర్లో జాతర అంటేనే 3 రోజులు జాతర చేస్తారు అనేసి. ఆ జాతరలో ఏమేమి చేస్తారు ఏమనేది కొత్త సబ్స్క్రైబర్స్ అండ్ కొత్త ఫాలోవర్స్కి అయితే తెలియదు కాబట్టి మీకోసం అయితే చెప్తున్నాను అనమాట. మా ఊర్లో అయితే ముగ్గురు అమ్మవార్లకైతే పెట్టుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చి కనకలమ్మ అయితే పెట్టుకుంటాము. కనకలమ్మ వారికి అంటే అడవిలోకి వెళ్ళి పెడతామన్నమాట. సెకండ్ వచ్చి గంగమ్మకి అయితే పెట్టుకుంటాము. మూడోది వచ్చి పెద్దపాలమ్మకి అయితే పెట్టుకుంటాం అనమాట. ఇలా ముగ్గురు అమ్మవార్లకైతే 3 రోజులు పొంగళ్ళు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే మేమైతే తీసుకుంటాము. కాకపోతే కనకలమ్మ పొంగళ్ళు అయితే పెట్టలేకపోయాను. చాలా అంటే చాలా బాధ వేసిందనమాట. కానీ మా ఇంట్లో వాళ్ళు అనుకొని ఇప్పుడు పెట్టుకోకపోయినా కూడా నెక్స్ట్ టైం అంటే విడిదినము అంటే ఏదో ఒక రోజు మనం వెళ్ళేసి కనకలమ్మకి పొంగళ్ళు పెట్టేసి వద్దామనేసి అయితే చెప్పారు. ఇంకోటి ఏంటంటే అంటే ఇంటి దేవత అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఉంటారు ఇంటి దేవత అని. అలాగే మాకు ఇంటి దేవత వచ్చి కనకలమ్మ అనమాట. అందువల్ల నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే మా వాళ్ళు ఆ విషయం చెప్పగానే నాకు కొంచెం అయితే సంతోషం అయిపోయిందనమాట. ఓకే పెట్టుకుందాంలే అనేసి. ఇక్కడైతే గంగమ్మకైతే పొంగళ్ళు అయితే పెట్టాము. అమ్మవారికి పొంగళ్ళు అయితే పెట్టాం కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే గంగమ్మ పొంగళ్ళకి కొంచెం లేట్ అయిందనమాట. మేము వచ్చే ముందుకి నేను మా తోడుకోడలు ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ అయితే మా కోసం అయితే కాసేపు వెయిట్ చేశారు. ఇంక మా పొంగళ్ళు అయిపోయినాక అమ్మవారిని అయితే అలంకరించి ఇంక ఇవంతా పూజకి కావాల్సినటువన్నీ అందరూ తెచ్చుంటారు కదా, పసుపు కుంకుమ ఇవన్నీ అయితే తీసుకొని అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పెద్దవాళ్ళు అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉన్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. మామూలుగా అయితే కనకలమ్మ పొంగళ్ళు సపరేట్గా, గంగమ్మ పొంగళ్ళు సపరేట్గా ఇలా అయితే వేరువేరుగా మూడు పొంగల్ని వేరువేరుగా సపరేట్గా చూపిస్తూ ఉండేదాన్ని ప్రతి ఇయర్. ఈసారి ఏంటంటే గంగమ్మ పొంగళ్ళు అలాగే పెద్దపాలమ్మ పొంగళ్ళు అలాగే ఊరు తిరుగుతాయి కదా గరుగులు, అవి కూడా అయితే మీకు ఈ వీడియోలోనే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ప్రతి ఇయర్ మీరు చూసేదే కాబట్టి. ఇంకా ఇక్కడైతే అందరూ అయితే పొంగళ్ళు పెట్టి అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాం అనమాట గంగమ్మని. అసలు నేను అమ్మవారిని ఏం కోరుకున్నానంటే మీకు కంపల్సరీ చెప్తాను, వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా అయితే పెద్దపాలెం గుడికాడికి అయితే వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఇంక ఇక్కడైతే అమ్మవారిని అయితే అలంకరించి ఇక్కడి నుంచి గిరుగులు అనేది అంటే మంగళవారం సాయంకాలం గంగమ్మకు పెడతాం కదా, ఆ రోజు సాయంకాలమే ఊరు మొత్తము గిరుగులు అయితే తిరుగుతాయి అన్నమాట. అమ్మవారి గిరుగులు ప్రతి ఊరిలోనూ ఏదో ఒకటి అంటే ఒక పండగైనా లేకపోతే జాతరలైనా ఇలాగ సంథింగ్ ఏదో ఒక విషయం పైన బాగా అంటే బాగా జరుపుకుంటారనమాట అందరూ కలిసి గట్టుగా. అలానే మా ఊర్లో అయితే ఈ జాతర అయితే అందరూ కలిసి గట్టుగా అయితే చాలా హ్యాపీగా అయితే జరుపుకుంటారనమాట. అంటే మా ఊరు నుంచి బయట సెటిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి మరీ ఈ జాతరకి అయితే కంపల్సరీ వచ్చి మరీ జరుపుకుంటారు. అంత ప్రత్యేకం అనమాట మా ఊర్లో ఈ జాతర. మొత్తానికి అమ్మవారిని అయితే బాగా అలంకరించాం కదండి, బాగా అంటే బాగా అలంకరించాం అనమాట. ఇంకా దేవుడికి కావాల్సిన పూజా సామాన్లంతా కూడా ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఏంటంటే గంగమ్మ గెరిగి అలానే పెద్దపాలమ్మ గెరిగి అయితే పెట్టారు కదండి. ఈ గెరిగిలు ఎత్తడానికి కొన్ని నియమాలు అయితే ఉంటాయన్నమాట. గెరిగిని ఎత్తుకునే వాళ్ళు తెల్లవారి నుంచి నైట్ అమ్మవారు గెరుగులు అంటే మార్నింగ్ అయిపోతుందండి, నైట్ అంట అనేది తప్పు, మార్నింగ్ అయిపోతుంది. అంతవరకు ఉపవాసం ఉంటారనమాట. ఫుడ్ కూడా తీసుకోకుండా ఉంటారు. అలా ఉపవాసం ఉండి గిరుగులను అయితే ఎత్తారనమాట. కంకణాలు మార్నింగ్ అయితే కంకణాలు కట్టేస్తారనమాట గిరుగులు ఎత్తే వాళ్ళకి. ఇంకా వాళ్ళు అలానే ఉంటారనమాట ఉపవాసంతో ఉండి అమ్మవారిని అయితే. ఇక్కడైతే గిరుగులను అయితే పెట్టేసి అమ్మవారికి బలి అనేది
కోడితో అలా బలి తీసి దిష్టి తీసి అంతా చేసి పూజలు అవన్నీ అయితే చేసేసారనమాట. మొత్తానికి పూజలు అంతా అయిపోయినాక ఇంకా అయితే మంచినీళ్ళు స్నానం చేసి అమ్మవారి గిరిని అయితే ఎత్తారనమాట. ఇంకా పూజలు వాటికి కావాల్సినటివి అంటే గిరిని ఎత్తుకొని పోయేటప్పుడు పక్కన తప్పకాయలు చూసారా ధూమ్ధామ్. మా వాళ్ళు రాత్రి రచ్చ రంబోలా రచ్చలు చేశారు కదండి. చిన్న హల్చర్ ఉండదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ధూమ్ధామ్ జాతర అనమాట. అలా ఉంటుంది. ఇంకా
మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ విలేజ్ లావణ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సపోర్ట్ అంటే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారనమాట. మీ ఒక్క లైక్ నెక్స్ట్ వీడియోకి నాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మరి మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అబ్బా, ఓకేనా. ఇంకా వీడియో విషయానికి వస్తే అందరూ అయితే పొంగళ్ళు అయితే పెట్టుకొని వెళ్ళిపోయారు. మేమైతే లేట్గా వచ్చామన్నమాట. లేట్గా రావడానికి కారణం ఏంటంటే అక్క డ్యూటీకి వెళ్తుంది అనమాట. అక్క వచ్చేంత వరకు ఇంకా అక్క ఒకటే వెళ్ళి పెట్టాలనేసి అయితే నేనైతే వెయిట్ చేసి ఇంకా అక్క కూడా వచ్చానమాట. అదే అండి నా పక్కన కూర్చోండి కదా బ్లాక్ శారీ కట్టుకొని అక్క కోసం అన్నమాట. అంటే మా తోడుకోడలు మీకు తెలుసు, చాలా వీడియోస్లలో కనిపించే ఉంటుంది కదా. ఇంకా అక్క కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా పొంగళ్ళు అయితే స్టార్ట్ చేసినాము పెట్టేది. కాకపోతే కట్టెలు ఏంటంటే దొరకట్లేదు అనమాట. అడవిలో ఉంటుంది మా ఊరు, మీకు తెలుసు, అయినప్పటికీ కట్టెలు దొరకలేదంటారు అనమాట. అంటే ఇక్కడికి తేలేదు, అప్పుడేగా వచ్చి ఉంటే పిల్లలు చాలామంది ఉంటారు తీసుకొని వస్తారనమాట. కాకపోతే మా వెనకాల అయితే ఒక అవ్వైతే తెచ్చిస్తూ ఉందన్నమాట కట్టెలు. నేను తెచ్చిస్తాను మీరు పొంగల్ పెట్టండి అనేసి అలా సపోర్ట్ ఇచ్చిందనమాట. అలా సపోర్ట్ ఇచ్చేవానికి మేమైతే పొంగళ్ళు అయితే పెట్టేసాము. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే వేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అలా అయితే దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. కాకపోతే మా నాన్న చేతుల గుండా అయితే కొబ్బరికాయను అయితే కొట్టించాను. జాతర అంటే మా అమ్మ మా నాన్న వాళ్ళైతే కంపల్సరీ రావాల్సిందే అనమాట. వాళ్ళు రాకపోతే నాకు ఫుల్ ఫీల్ అయితే ఉండదన్నమాట. కాబట్టి మా ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ మా అమ్మ నాన్న అయితే కంపల్సరీ అయితే పిలుస్తాను అనమాట. వాళ్ళు ఉండాల్సిందే. మొత్తానికి మా నాన్న అయితే ఏదో కోరిక గట్టిగానే కోరుకుంటా ఉన్నట్టుగా ఉన్నాడు. ఇంకా మా నాన్నకి ఏం కోరుకుంటుంది, మేము బాగుండాలని మాత్రమే ఉంటుంది అనమాట. అదే కోరుకుంటూ ఉంటాడు మా నాన్న నాకు తెలిసినంత వరకు. ఇంకా మొత్తానికైతే నేను కూడా అమ్మవారికి అయితే అలా హారతి ఇచ్చి నా మనసులోని మాట అయితే అమ్మవారికి చెప్తాను అనమాట. అది ఏం మాట మీకు కూడా చెప్తానన్నారు కదా, మరి చెప్పేస్తాను వినండి. ఏం లేదండి, ఈసారన్నా అంటే ఈ ఇయర్ అన్నా నా ఛానల్ సక్సెస్ కావాలి స్వామి అమ్మ అనేది నేనైతే దండం పెట్టుకున్నాను అనమాట. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా తెలియాలి కదా, కాబట్టి చెప్తున్నాను అనమాట. మొత్తానికి అమ్మవారిని అయితే అలా పూజించి హారతి అయితే ఇచ్చేసి బలంగా ఈ కోరికను అయితే కోరుకున్నాను. మరి ఈ కోరిక నెరవేరుతుంది కదా, ప్లీజ్ కామెంట్ చేసి అలానే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేయండి. మీ విలేజ్ అమ్మాయి కదా, మీ విలేజ్ లావణ్య కదా, మరి మీరు ఇవ్వకపోతే ఇంకెలా, మరి ఇచ్చేస్తారు కదా. ఈసారి అమ్మవారికి చెప్పడం మర్చిపోయాను, ఆచి పైన నాగపడగలు ఉన్నాయి కదా, నాగపడగలు, అమ్మవారు గెరిగినెత్తుకోపోయే బొమ్మ, ఇవన్నీ అయితే కొంతమంది అంటే రెండిళ్ళ వాళ్ళు అని చెప్పచ్చు. అంటే రాజ్ కుమార్ అనే అబ్బాయి వాళ్ళు ఫ్రెండ్స్, అలానే ప్రవీణ్ వల్లమ్మ అనేవాళ్ళు, వీళ్ళైతే అమౌంట్ని కలెక్షన్ చేసుకొని వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలిపి ఆచి నాగపడగలు ఇలాంటివి అయితే కొన్ని అయితే తెచ్చారనమాట అమ్మవారికి. వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ అయితే చెప్పుకుంటాను అనమాట. అంటే పంపకం కూడా వేస్తారు ఊరిపైన. ఆ పంపకం ఏంటంటే ఇక్కడికే సరిపోతుంది అనమాట. అందరిని అయితే ప్రెజర్ చేయలేము కదా. కొంతమంది అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు ఇవ్వాలనుకున్నదే ఇస్తారనమాట. దాన్ని మాత్రమే తీసుకొని ఇదైతే చేశారనమాట. చేసిన వాళ్ళు అంటే ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూసుకున్న వాళ్ళైతే యూత్ అనే వాళ్ళు అయితే ఉన్నారనమాట. వాళ్ళైతే చేశారు. వాళ్ళల్లో మా హస్బెండ్ ఒకరు అనమాట. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. మొత్తానికి జాతర అయితే చాలా బాగా జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేయండి మీ విలేజ్ లావణ్యకి, ఓకేనా. మరి మీరు సపోర్ట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా, వెయిట్ అండ్ సీ, ఓకేనా. బాయ్ బాయ్.